నా పేరు రాజేష్ కుమార్ అండి. నేను అడ్వకేట్ కేటగిరీని రిప్రజెంట్ చేస్తున్నాను. నేను బిఎన్ఐలో 7 years ఓల్డ్ మెంబర్ని. నేను 1998 నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. సిద్ధార్థ లా కాలేజీలో ప్రాక్టీస్ స్టార్ట్ చేసే LLB కంప్లీట్ చేశాను. అలాగే నాగార్జున యూనివర్సిటీలో నేను LLM ఇన్ కాన్స్టిట్యూషనల్ లా చేశానండి. 2017 దాకా ఓన్లీ విజయవాడలో ప్రాక్టీస్ చేసేవాడిని. 2017లో మనకి హైకోర్టు ఇక్కడ షిఫ్ట్ అయిన తర్వాత స్టార్టెడ్ ప్రాక్టీసింగ్ ఎట్ హైకోర్ట్ అండి. దిస్ ఈజ్ మై ఇంట్రడక్షన్ అండి. నేను నా వీక్లీ ప్రెజెంటేషన్ మీరు అందరూ మిస్ అయ్యారని అనుకుంటున్నాను. Justice morning BNI. Most of our friends worry with their property and money disputes and continue to worry for years together without initiating any legal action. To stop worrying, start the legal action and issues worrying you. ఇందులో సివిల్, క్రిమినల్, ప్రాపర్టీ, మనీ 4 words వచ్చినాయి కదండి. సివిల్, క్రిమినల్ వీటన్నిటిలో కూడా ప్రాపర్టీ, మనీ ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి. వేరే క్రిమినల్లో పీనల్ యాక్షన్ ఉంటుంది, సివిల్లో ఓన్లీ డిగ్రీ రైట్స్ డిసైడ్ అవుతాయి అంతే తప్ప క్రిమినల్లో పీనల్ యాక్షన్ ఉంటుంది. సివిల్ అంటే మనకి పార్టిషన్ సూట్స్, రికవరీ ఆఫ్ మనీ, అలాగే మార్టిగేజెస్, ప్రాపర్టీ రిలేటెడ్ ఉంటాయి. ఇందులో జ్యూరిస్డిక్షన్ అనేది ఈ పాయింట్ మీద నేను చెప్పాలనుకుంటున్నానండి. చాలామంది నన్ను అప్రోచ్ అవుతుంటారు, వేరే రీజియన్స్ నుంచి వచ్చి సార్ విజయవాడలో కేసు ఫైల్ చేయొచ్చా, సార్ హైకోర్టులో ఫైల్ చేయొచ్చా, ఎక్కడ పడితే అక్కడ మనం కేసు ఫైల్ చేయలేమండి. ప్రతి కేసు ఫైల్ చేయడానికి జ్యూరిస్డిక్షన్ ఆఫ్ కోర్ట్స్ అని ఉంటాయి. ఇందులో టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్, పెక్యూనరీ జ్యూరిస్డిక్షన్ అని ఉంటాయండి. వేరే సివిల్లో మీకు ఇంజంక్షన్ అనే మాటని ఉంటారు, ఇక్కడ టెంపరరీ ఇంజంక్షన్, పర్మనెంట్ ఇంజంక్షన్ అండ్ మ్యాండేటరీ ఇంజంక్షన్ ఉన్నాయి. ఈ డిఫరెన్స్ తెలియాలంటే ఈ 3 కూడా రిస్ట్రైనింగ్ ఆర్డర్స్ అండి. ఇంజంక్షన్ అంటే రిస్ట్రైనింగ్, అదర్ సైడ్ పార్టీని ఒక పని చేయకుండా రిస్ట్రైన్ చేయడానికి కోర్టు ఇచ్చే ఆర్డర్స్. మ్యాండేటరీ ఇంజెక్షన్ అంటే లిటిల్ బిట్ డిఫరెంట్. ఇది ఒకవేళ ఒక స్టేజ్ ఎక్సీడ్ అయ్యి కన్స్ట్రక్షన్ కానీ ఏమైనా చేసేసి ఉంటే అదర్ సైడ్ పార్టీ వాటిని డిమాలిష్ చేయించడానికి ఇచ్చే ఆర్డర్ అండి, మ్యాండేటరీ ఆర్డర్. దీని గురించి డీటెయిల్గా కావాలంటే నాతో 1-to-1 చేయండి. అటాచ్మెంట్ ఆఫ్ ప్రాపర్టీ అనేది ఎవరైనా మనకి ప్రాపర్టీ అమ్మటానికి అగ్రీ అయ్యి కానీ మనకి బాకీ ఉండి వాళ్ళ ప్రాపర్టీని మన అందకుండా స్క్రీన్ అవే చేయడానికి ఎలిమినేషన్స్ చేసే ప్రయత్నం చేసినప్పుడు కానీ ఇచ్చే ఆర్డర్స్ అండి. ఇవి సివిల్లో మెయిన్గా ఇచ్చే ఇంట్రీమ్ ఆర్డర్స్. వేరే జ్యూరిస్డిక్షన్ పాయింట్కి వస్తే పెక్యూనరీ జ్యూరిస్డిక్షన్ అంటే అమౌంట్ డిసైడ్ చేస్తుందండి. ఇందులో కోర్ట్స్లో 20 lakhs బిలో జూనియర్ డివిజన్ కోర్ట్స్ డీల్ చేస్తాయి, 50 lakhs బిలో సీనియర్ డివిజన్ కోర్ట్స్ డీల్ చేస్తాయి. వేరే ఇన్ఫినిటీ అబౌవ్ 50 lakhs సబ్జెక్ట్ వాల్యూ ఉన్న కేసెస్ అన్ని కూడా డిస్ట్రిక్ట్ కోర్ట్స్ ఆర్ హైకోర్ట్స్ డీల్ చేస్తాయండి. హైకోర్ట్స్ కూడా కాదు, డిస్ట్రిక్ట్ కోర్ట్స్ డీల్ చేస్తాయండి. హైకోర్ట్స్ అండ్ సుప్రీం కోర్ట్స్కి అపిలేట్ జ్యూరిస్డిక్షన్ ఉంటుందండి. వేరే మనకి ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒయ్యూరులో ప్రాపర్టీ ఉంది, దాని మీద డిస్ప్యూట్ వచ్చింది అనుకోండి, మనం 20 lakhs బిలో ఉన్న డిస్ప్యూట్ అయితేనే ఒయ్యూరు కోర్టులో మనం ఫైల్ చేయగలం. 20 lakhs అబోవ్ సబ్జెక్ట్ వాల్యూ పెరిగితే మనం గుడివాడకి సబార్డినేట్ కోర్టుకి వెళ్ళాల్సి ఉంటుంది. వేరే తాడేపల్లిలో కనుక మీకు 50 lakhs అబోవ్ డిస్ప్యూట్ వచ్చింటే మీరు మంగళగిరి కోర్టులో ఫైల్ చేయలేరు, మీరు గుంటూరు డిస్ట్రిక్ట్ కోర్టుకి వెళ్ళాల్సి ఉంటుంది. ఎందుకంటే మంగళగిరిలో జూనియర్ డివిజన్ అండ్ సీనియర్ డివిజన్ కోర్ట్సే ఉన్నాయి, డిస్ట్రిక్ట్ కోర్టు లేదు. వేర్ బ్లస్డ్ అండి. మనం విజయవాడలో ఉన్నాం. విజయవాడలో మన విజయవాడ కోర్ట్ కాంప్లెక్స్లో జూనియర్ సివిల్ జడ్జ్ కోర్ట్స్, సీనియర్ సివిల్ జడ్జ్ కోర్ట్స్, డిస్ట్రిక్ట్ కోర్ట్స్ 3 మనకు అవైలబుల్గా ఉన్నాయి. అదర్ దాన్ దీస్ కోర్ట్స్ కమర్షియల్ కోర్ట్స్, ఏసీబీ కోర్ట్స్, పోక్సో కోర్ట్స్, అదర్ స్పెషల్ కోర్ట్స్ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయండి. దీంట్లో మనకి హైకోర్ట్ అండ్ సుప్రీంకోర్టు అనేవి డైరెక్ట్గా మనం కేసులు ఫైల్ చేయడానికి కుదరదండి. నేను చెప్పాను కదా టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్, ఇందులో పెక్యూనరీ జ్యూరిస్డిక్షన్ చెప్పాం. టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ అంటే మనం కేసు ఎక్కడ ఫైల్ చేయాలి. చాలామంది అగ్రిమెంట్స్లో, మీరు బిజినెస్ అగ్రిమెంట్స్లో ఉంటే డిస్ప్యూట్స్ ఆర్ సబ్జెక్ట్ టు సోన్స్ లొకేషన్ అని ఉంటుంది. అలా రాసుకున్నంత మాత్రాన ఆ లొకేషన్కి మనకి కేసులు ఫైల్ చేయడం లేదండి. టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ అంటే వేర్ ది ట్రాన్సాక్షన్ టుక్ ప్లేస్
అంటే ఒక 3 లొకేషన్స్లో ఒక 2 లొకేషన్స్లో ట్రాన్సాక్షన్ జరిగింది అనుకోండి, ఎయిదర్ ఆఫ్ ది ప్లేసెస్లో కేసెస్ ఫైల్ చేసుకోగలం. మనం చూజ్ చేసుకోవచ్చు. లేకపోతే బోత్ పార్టీస్, ఇప్పుడు విజయవాడ హైదరాబాద్ సంబంధించిన ట్రాన్సాక్షన్ జరిగింటే ఒక బిజినెస్ ట్రాన్సాక్షన్ అగ్రిమెంట్లో మనం విజయవాడ ఎక్స్క్లూజివ్గా విజయవాడలో మనం ఫైల్ చేసుకోవాలని రాసుకోవచ్చు. లేదు పార్టీస్ ఎవరి మీదైతే మనం కేసు ఫైల్ చేస్తామో, మన డిఫెండెంట్ అంటుందని కోర్టులో డిఫెండెంట్స్ ఎక్కడైతే రెసిడెన్స్ ఆర్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ ఉంటుందో అక్కడ ఫైల్ చేయాలి. కేసు ఫైల్ చేసేవాడి ప్లేస్లో ఫైల్ చేయలేం, డిఫెండెంట్ ప్లేస్లో ఫైల్ చేయాలి. ఇది టెరిటోరియల్ జ్యూరిడిక్షన్ సంబంధించింది. వేరే ఇమ్మూవబుల్ ప్రాపర్టీ సంబంధించిన డిస్ప్యూట్ ఏదైనా అయితే కంపల్సరీ ఆ ప్రాపర్టీ ఏ ఏరియాలో ఉంటే ఆ ఏరియాలోనే ఫైల్ చేయాలి తప్ప వేరే ఎనీ అదర్ సర్కమ్స్టాన్సెస్ జ్యూరిడిక్షన్ డిసైడ్ చేయవు. మోర్ దాన్ 1 ప్లేస్, ఒక 3 ఏరియాలలో 10 ఏరియాలలో ప్రాపర్టీస్ ఉన్నాయి అనుకోండి, ఒక ఫ్యామిలీకి సంబంధించి 4 ఊర్లలో ప్రాపర్టీస్ ఉన్నాయి, వాళ్ళు కేసు ఫైల్ చేయాలంటే ఎనీ ఆఫ్ ది ప్లేస్లో ఫైల్ చేసుకోవచ్చు. 4 ప్లేస్లో ఒక దగ్గర ఫైల్ చేసుకోవచ్చు. అయితే ఈ హైకోర్టులో ఓన్లీ అప్లైడ్ జ్యూరిడిక్షన్ ఉంటుందండి. కింద కోర్టులు చేసిన పొరపాట్లు సరిదిద్దటానికి రివిజన్ చేయొచ్చు, అపీల్ చేయొచ్చు, ఏది క్రిమినల్ ఆర్ సివిల్. అలాగే మనం ఇప్పుడే అందిన వార్త చెప్పాను కదా, లోక్ అదాలత్ పాస్ చేసిన అవార్డుని ఎగ్జిక్యూషన్ కోర్టు సెటిసైడ్ చేయలేదు, క్యాన్సిల్ చేయలేదు అని చెప్పి. ఇది చాలా చిన్న విషయం. దీనికోసం సుప్రీంకోర్టు దాకా వెళ్తారు. దాని మీద డిస్కషన్ జరిగి దాని మీద ఒక రూలింగ్ పాస్ అయింది, నిన్న పాస్ అయింది. మనందరికీ అది ఇప్పుడు టైం బీయింగ్ మనకు రిలేటెడ్ కాకపోయినా వీటి మీద చాలా, ఇలాంటి విషయాల మీద చాలా వాటి మీద డిస్కషన్ జరుగుతుంటుంది. క్వశ్చన్ ఆఫ్ లా ఉన్నప్పుడు మాత్రమే సుప్రీంకోర్టుకి అప్రోచ్ అవ్వగలం. దానికి స్పెషల్ లీవ్ పిటిషన్స్ ఫైల్ చేసుకోవాలి. కోర్టు పర్మిషన్ తీసుకొని మాత్రమే మనం సుప్రీంకోర్టుని అప్రోచ్ అవ్వగలం. యాజ్ ఆఫ్ రైట్ మనకేదో కష్టం కలిగిందని, మన కష్టం మనకి చాలా పెద్ద విషయం కాబట్టి పెద్ద కోర్టుకి అప్రోచ్ అవ్వాలనుకుంటే అది జరిగే పని కాదు. ఇంకా నెక్స్ట్, ఇది నేను ప్రాక్టీస్కి వచ్చిన కొత్తలో ఆఫీస్ పెట్టినప్పుడు పిక్చర్ అండి. నెక్స్ట్, ఇది మా సీనియర్ అండి, మా మెంటర్ శివశంకర్రావు గారు. ఇది నా సిల్వర్ జూబ్లీ టైంలో రవివర్మ గారు క్రియేట్ చేసిన వీడియో అండి. థ్యాంక్ యూ. ఎనీ క్వశ్చన్స్? కోట్ల యాక్చువల్గా వాలీబాల్లో చిన్న ప్రాబ్లం ఉండి రాయగారు కన్సల్ట్ అయ్యింది. దాని గురించి ఉదయవద్దని టెన్షన్ పడదని ఏం ప్రాబ్లం లేదు. కానీ బికాజ్ అలానే ఉన్నాను. కానీ ఒక 2 weeks తర్వాత ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొచ్చి సేవ్ చేశాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ ఆన్సర్. రాయగారికి ఏదైతే మనం చింత లేకుండా నిద్రపోతుంది. సార్ రాజేష్ గారు ఇప్పుడు టెస్ట్ అంటే స్టేషన్ లో ఒక చిన్న కేసు వచ్చింది. అది గచ్చిబౌలి స్టేషన్ హైదరాబాద్. ఒక అమ్మాయి ఒక అబ్బాయి మీద పెట్టిన తప్పుడు కేసు అది. ఆ కేసుని హైదరాబాద్ లో హ్యాండిల్ చేయడం స్టేషన్ లో విజయవాడలో రాజేష్ గారు తీసుకొచ్చాను. ఆ కేసుని తీసుకొస్తే ఆ అబ్బాయికి ఇంటిమేషన్ లేకుండా ఎఫ్ఐఆర్ వేశారు. ఆ అబ్బాయి యూఎస్ లో జాబ్ చేస్తారు. అక్కడ యూఎస్ లో జాబ్ పోయి మళ్ళీ హైదరాబాద్ వచ్చే పరిస్థితి వస్తే ఆయన ఒక సింగిల్ లెగ్ మీద నిల్చొని అక్కడ ఆయనకి యాంటిసిపేటరీ బెయిల్ తీసుకొచ్చి అండ్ ఎల్ఓసి సర్చ్ వారెంట్ అది కూడా క్యాన్సిల్ చేయించి యూఎస్ లో జాబ్ నిలబడడానికి హెల్ప్ చేశారండి. ఇప్పుడు ఆ అబ్బాయి ఇండియా వచ్చి పెళ్లి చేసుకుని జాబ్ చేసుకుంటారు. థ్యాంక్ యూ.